హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? వీకెండ్ అయితే ఇంకా ఊరికి వెళ్ళేసి అయితే వచ్చేసాను కదా. మాకు బాగా దగ్గర వాళ్ళండి. మ్యారేజ్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను. చాలా బాగా అయితే చాలా గ్రాండ్గా అయితే మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ ఈవెంట్ మొత్తం చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. స్లోగా నేను మీకైతే ఆ మ్యారేజ్ వ్లాగ్స్ అయితే నేను మీకు మంచిగా పోస్ట్ చేసేస్తాను. ఇప్పుడైతే నేను ఇంకా వీకెండ్ ఊరు నుంచి వచ్చినాకైతే ఇంట్లో అయితే వెజిటేబుల్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, ఇంకేమీ లేవు. కాబట్టి ఏం చేస్తామండి, ఇంక వెళ్ళేసి మాకు దగ్గరలో రిలయన్స్ ఉంటే దాని దగ్గర అయితే ఇంకా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తెచ్చుకుందామని అయితే వెళ్ళాము. ఇంకా పుచ్చకాయలు చూడంగానే చాలా బాగున్నాయనేసి ఒక పుచ్చకాయ అయితే వేసుకున్నానండి. అది ఇంటికి వచ్చి కోస్తే ఉండండి, చూడడానికి ఏమో కాయ చాలా ఫ్రెష్గా చాలా నీట్గా కనపడుతుంది, కానీ కట్ చేస్తే అసలు స్వీట్నెస్సే లేదండి. తెల్లగా ఉంది కాయ అంతా. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా అలా షాపింగ్ చేద్దామనేసి చిన్నగా షాపింగ్ చేస్తూ ఉన్నామండి. ఈ టాప్స్ డ్రెస్సెస్ అన్నీ చాలా వాటికి అయిపోయినట్టున్నాయి. ఆఫర్స్ అయితే పెట్టేశారండి. 250కి 2 షర్ట్స్ అట్లా పెట్టేశారు. టాప్స్ అయితే బాగుంటాయండి. ఇక్కడ 300కి 1 టాప్ అట్లా అయితే వచ్చేస్తుంది. అండ్ మిగిలినవి కూడా నాకు డ్రెస్సెస్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇక్కడైతే కార్డ్ సెట్స్ అయితే పిల్లలకి చాలా బాగుంటాయండి. అండ్ పైన టాప్ కింద ప్యాంట్ కూడా సేమ్గా వచ్చేస్తుంది. 150-200లోనే వచ్చేస్తుంది కార్డ్ సెట్ అయితే. నేను మా పాపకి ఇక్కడే ట్రై చేస్తూ ఉంటాను కార్డ్ సెట్స్ అన్నవి. అండ్ నైట్ వేర్కి కూడా డ్రెస్సెస్ అనేవి చాలా బాగుంటాయి ఇక్కడైతే. టాప్స్ అండ్ షర్ట్స్ కూడా నేను ఇక్కడే బై చేస్తాను. నైట్ వేర్కి 250కి 2 షర్ట్స్, లేకపోతే 300కి 2 షర్ట్స్ అట్లా వచ్చేస్తాయి. బాగుంటాయి. క్వాలిటీ కూడా చాలా, వాషెస్ కూడా చాలా బాగుంటాయండి. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా రిలయన్స్లో బట్టలు అయితే ట్రై చేశారా? నేనైతే ట్రై చేసాను, మా పాపకు కూడా ట్రై చేశానండి. సెట్స్ అయితే చాలా బాగుంటాయి, నాకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు ఇట్లాగే బట్టలు అయితే ట్రై చేస్తూ చూస్తూ ఉన్నామండి. కానీ మాకు ఇంకా ఆ రోజు అయితే బట్టలు కూడా ఏం నచ్చలేదు. ఇంకా ఆ తర్వాత ఇట్లా ఆఫర్లో అయితే బై 1 గెట్ 1 అని పెట్టారు. ఆఫర్ అయితే పెట్టారు కదండి, కానీ మాకైతే అసలు ఇక్కడైతే ఏం నచ్చలేదు. ఇట్లా నెయిల్ పాలిషెస్ కూడా పెట్టేశారు. ఇట్లా బై 1 గెట్ 1లో పెట్టేశారండి. 125 రూపీస్కి 2 అట్లా పెట్టారు. కానీ జీడిపప్పు కానీ వాటి క్వాలిటీ కానీ నాకు అంతగా నచ్చలేదు, సో నేనైతే తీసుకోలేదు. నెయిల్ పాలిషెస్ అయితే పెట్టారు, కానీ 5 ఫింగర్స్కి 5 వేసుకొని ట్రై చేశాను. కానీ కలర్స్ అయితే చాలా ఆడ్గా ఉన్నాయి. కలర్స్ అన్నీ నాకు తెలిసి చాలా వాటికి అయిపోయినట్టున్నాయి. ఇంకా అవే ఉంటే చాలా వాటికి పెట్టేసినట్టున్నారు. ఇంకా అలా ట్రై చేస్తూ ఇంకా కొంచెం సేపు అట్లాగే చూస్తూ ఉన్నాము. చూసి అయిపోయినాక సరే వచ్చింది దేనికోసం, మా హస్బెండ్ అయితే అరుస్తూ ఉన్నారు, వచ్చింది దేనికోసం, ఏం చేస్తున్నావు అనేసి. ఇంక వెళ్ళేసి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చూద్దాం అనేసి అయితే వెళ్ళాను. వచ్చింది ఒకటి కొనేది ఒకటి నువ్వు అనేసి అయితే అన్నారు. ఇంకా ఆ తర్వాత ఇంకేం తీసుకోకుండా అయితే వెజిటేబుల్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఇట్లా పప్పులు ఉప్పులు కూడా కనిపించినాయి, తీసుకుందాం అని చూస్తే నాకైతే క్వాలిటీ అంతగా అస్సలకి నచ్చలేదండి. డిమార్ట్లోనే క్వాలిటీ బాగా అనిపిస్తాయి. వెజిటేబుల్స్ చూస్తే అస్సలు ఫ్రెష్గానే లేవండి వెజిటేబుల్స్ కూడాను. ఇంకా ఆ రోజుకి వెజిటేబుల్స్ కూడా నేను కావాల్సిన వరకే అయితే తీసుకున్నాను. మార్కెట్లో తీసేసుకుందాం, నాకైతే మార్కెట్లోనే క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటాయి. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం ఇట్లా బాండీలు చూస్తుంటే ఇంట్లో ఎన్ని బాండీలు ఉన్నా నీకు అసలు సరే పోవు అనేసి అన్నారు. ఇంకేం చేస్తామండి, చూసేసి ఇంక వెంటనే అక్కడే పెట్టేశాను. బాండీ తీసుకున్నట్టే. చూసినంతసేపు కూడా ఇంకా పక్కన నుంచి ఎన్ని తీసుకుంటావు బాండీలు, కూరలు చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి కదా అనేసి మా హస్బెండ్ అయితే అంటూ ఉంటే, సరేలే ఈ గోలు ఎప్పుడు ఉండేదే కదా అని మనం చూసుకుంటూనే ఉంటాం కదా అనేసి చూస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా అలా చూస్తూ బాండీలు, ఈ ఫ్రై ప్యాన్స్, దోశ ప్యాన్స్ అయితే చూశాను. ఆ తర్వాత ఇట్లా మగ్స్ కూడా ఉన్నాయి, పక్కనే కాఫీ మగ్స్ కూడా చూసేసాను. ఇంకా కాఫీ మగ్స్ అయితే నాకు దగ్గర చాలా ఉన్నాయి, నేనైతే ఇంక అసలు ట్రై కూడా చేయలేదు. అండ్ టవల్స్, ఇట్లా బెడ్షీట్స్ చాలానే ఉన్నాయండి. చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ స్టోర్ చాలా ఉన్నాయి. అస్సలు షాంపూ బాటిల్స్ అయితే చూడండి, ఇంకా మీకు ఏ బ్రాండెడ్ షాంపూ కావాలంటే ఆ బ్రాండ్ షాంపూ విత్ బాటిల్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. సెంట్ బాటిల్స్ కూడా అలాగే ఉన్నాయండి, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండే. అండ్ ఆయిల్స్ కూడా చూడండి, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అట్లా మొత్తం అట్లా పేజెస్ అయితే పెట్టేస్తారు. డిమార్ట్లో కూడా ఇన్ని బ్రాండ్స్ అట్లా ఉండవేమో, కానీ ఇక్కడైతే చాలా బాగా అనిపించాయి. సర్వ్స్ కూడా అట్లాగే పెట్టేశారు. అన్నీ ఇట్లా చూస్తూ ఉంటే ఇంట్లో ఇవన్నీ తెచ్చేసుకుంటే కొనుక్కునే పని ఉండదు కదా అన్నట్టు అనిపించేసిందండి నా ఫీలింగ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? అండ్ నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.
ఆ తర్వాత అయితే ఇలా చూస్తూ ఉంటే నాకైతే సెంట్ పర్ఫ్యూమ్ కావాలనేసి ఇట్లా 99 రూపీస్కే ఇవన్నీ వస్తున్నాయి అనేసి చూస్తే ఒకడు కొనుక్కుంటానంటే వచ్చిన పని చూడు ముందు అన్నారు. ఇంకా ఏం చేస్తాం, తప్పేదేముంది. స్టీల్ ఐటమ్స్ చూస్తుంటే అయ్యయ్యో ఎంతసేపు ఇలాగే చూస్తూనే ఉంటావా ఏంటి, ఇంక సరే ఇంక ఇంక వెళ్ళిపోదాం. పాప కూడా ఏడుస్తూ ఉంటే మా పాప కూడా ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది, ఇంకా వెళ్ళిపోదాం మమ్మీ అంటూ. ఇంకా సరే అనేసి మేము కూడా ఇంకా బయటకైతే వచ్చేసాం. బయట అయితే చిన్న పానీపూరి బండి అయితే చూసేసాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్.